హాయ్ అండి. ఈరోజు అయితే మనం లిటిల్ కిచెన్లో వెళ్ళిపోదాం. బీరకాయ ఫ్రై అయితే తయారు చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం బీరకాయ ఫ్రై అయితే తయారు చేసుకుందాం. చాలా టేస్టీ. ఈ వేసవి కాలంలో బీరకాయ ఫ్రై హెల్త్కి మంచిది. ఇలా అయితే వెల్లుల్లిపాయలని ఉంచుకుందాం. ఇలా పొట్టు తీసిన తర్వాత కొంచెం ఇలా అయితే ఫ్రెష్ చేసుకుని ఇలా మొత్తం తొక్కంతా తీసేసుకోండి. ఇలా అయితే మొత్తం అన్నీ ఒలిచేసుకుందాం. కావాల్సినవి వెల్లుల్లిపాయలు అయితే ఇలా ఒలుచుకోండి. ఇలా బీరకాయలు అయితే తీసుకుని ఈరోజు అయితే మనం ఫ్రై అయితే తయారు చేసుకుందాం. ఇలా మొత్తం పీలా పెట్టి తొక్కంతా కూడా నీట్గా తీసేసుకోండి. మీకు ఈ తొక్కల చట్నీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చండి. ఇలా తొక్కలు కూడా ఇలా అయితే మొత్తం తీసేయండి. నీట్గా 2 సార్లు వాష్ చేయండి. ఇలా బీరకాయలు అయితే నీట్గా కట్ చేసుకోండి. ఇలా అయితే మొత్తం చీల్చుకోండి. ఇలా కాయలన్నీ కూడా చీల్చుకొని ఇలా దగ్గరకు అయితే పెట్టుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకుందాం. ఇలా అయితే మొత్తం కట్ చేసుకోండి. ఈ ముక్కలన్నీ ఇలా బౌల్లోకి అయితే వేసేసుకోండి. తగినంత కల్లుప్పు అయితే వేసి బాగా మ్యాష్ చేయండి. చూడండి, ఇలా అయితే బాగా మ్యాష్ చేసుకోండి. మ్యాష్ చేసుకున్న దాన్ని మొత్తం ఇలా అయితే కట్టుకుని మొత్తం జ్యూస్ అంతా ఇలా అయితే తీసేయండి. ఇలా మొత్తం పిండుకోండి. చూడండి, ఈ జ్యూస్ అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇలా అయితే ప్లేట్లోకి తీసుకోండి. మీకు నెయ్యి కావాల్సిన నెయ్యి, ఆయిల్ కావాల్సిన ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు బాగా వేయించుకోండి. వెండిమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, హాఫ్ స్పూన్ పసుపు బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలన్నీ పిండేసాం కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకుని ఇలా అయితే వేసుకోండి. సాల్ట్ అసలు వేసుకోవద్దు, అందులో ఉన్న ఉప్పే సరిపోతుంది. బాగా వేయించుకోండి. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బీరకాయ ఫ్రై హెల్త్కి చాలా మంచిది. ఇలా అయితే తయారు చేసుకోండి.